మా అన్నను మీరే కాపాడాలి అంటూ స్వర కాళ్ళ మీద పడి ఏడ్చిన అష్టలక్ష్మి. అసలేం జరిగింది? పలుకే బంగారమైన సీరియల్ జూలై 11 ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. సందీప్ ఇంటికి వెళ్ళగానే స్వర లోపల ఉంటుంది. నిన్నక్కడే ఉండమన్నాను, ఇక్కడికొచ్చేసావు. ఇద్దరి కొడుకుల దగ్గర ఎక్కడ ఉండాలో తేల్చుకోలేకపోతున్నావా? నా దగ్గరే ఉండు. జానకి విషయంలో తప్పు ఆ బాబిగాడిదే అని సందీప్ అంటూ ఉంటే, ఎక్కడికెళ్ళావురా అని స్వర అడుగుతుంది. స్టేషన్కి అంటాడు. నువ్వక్కడికి వెళ్ళలేదని నాకు తెలిసిందని స్వర అంటే, నన్ను ఫాలో అవుతున్నావు, ఫోన్లో ఎంక్వైరీ కూడా చేస్తున్నావు, ఎందుకిలా చేస్తున్నావు అని అడుగుతాడు. భోజనం చేశావా? తినకపోతే తిను, నేను తినను అని వెళ్ళబోతూ ఉంటే, జానకి విషయంలో ఏం జరిగింది అని స్వర అడుగుతుంది. నీకు దండం పెడతాను, నన్నేం అడగొద్దు, అసలే టెన్షన్గా ఉన్నానని చెప్పి లోపలికెళ్ళిపోతాడు. ఇక స్వర అయితే సందీప్ జానకిని ఏం చేశాడు అని బాధపడుతూ ఉంటుంది. జానకికి ఏమైంది? శివగాడి ఇంట్లోని, గంగాధర్ ఇంట్లోని లేదు, ఎక్కడుంది అని సందీప్ చాలా టెన్షన్ పడిపోతాడు. హాసిని జానకిని ఎక్కడో దాసింది. జానకి కోర్టు ముందుకు వస్తే ఆ శివగాడు గెలుస్తాడు, ఆ బాబీ గెలవకూడదు అని సందీప్ అనుకుంటూ ఉంటే, అప్పుడే సందీప్లోంచి తన అంతరాత్మ బయటకు వచ్చి నవ్వుతుంది. మొదటిసారి నీలో వణుకు మొదలైంది, నువ్వు భయపడుతున్నావు అని అంతరాత్మ అంటాడు. నేను భయపడట్లేదని సందీప్ అంటాడు. నీ పని అయిపోయిందని సందీప్ అంతరాత్మ అంటాడు. ఆ రంగు డబ్బాగాడు నీతో ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడో గుర్తు చేసుకో. వాడి దగ్గర జానకి ఖచ్చితంగా ఉంది, వాడికి జానకి దొరికింది, దాచిపెట్టాడు. నీ పని అయిపోయిందని సందీప్ అంతరాత్మ అంటాడు. సింహంలా ఉండేవాడివి ఎలా అయిపోయాడువో అంటాడు. పోలీస్ స్టేషన్కి వాళ్ళు వెళ్ళి నీ గురించి చెప్తే నీకు శిక్ష పడుతుందని సందీప్ అంతరాత్మ అంటాడు. పందెంలో నేను గెలవాలి, హాసినిని నేనే పెళ్లి చేసుకోవాలి. ఆ శివగాడు ఫోటో ముందు ఏడుస్తున్నట్లు నటిస్తున్నాడు, జానకికి ఏమైంది అని సందీప్ అనుకుంటూ ఉంటాడు. గంగాధర్ ఇంటికి తాళం వేసింది. తాళం వేసి ఉన్న ఇంట్లో గంగాధర్ ఉండకూడదని రూల్ లేదుగా, దొరికిపోయావురా అని సందీప్ అనుకుంటాడు. వెంటనే సహదేవ్కి ఫోన్ చేసి జానకి ఎక్కడుందో తెలిసిపోయింది అనుకుంటాడు. ఇక సందీప్ బయటికి వెళ్తూ ఉంటే స్వర ఆపుతుంది. స్వర మాటలు వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. సందీప్ వెళ్ళగానే అష్టలక్ష్మి లోపలికొచ్చి స్వర కాళ్ళ మీద పడి ఏడుస్తూ, మాకు భయంగా ఉంది, మీరే నన్ను కాపాడాలని స్వర్ణ అడుగుతుంది. సందీప్ గారు మా ఇంటికొచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్తుంది అష్టలక్ష్మి. జానకి కనిపించట్లేదని మేమేడుస్తుంటే డీసీపీ సార్ మా ఇంటికొచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు, మా అన్నయ్యని మీరే కాపాడాలని అష్టలక్ష్మి అడుగుతుంది. మా అన్నయ్యకి డాక్టర్ అమ్మకి పెళ్లి చేయండి, లేకపోతే ఆ సార్ మమ్మల్ని అందరినీ చంపేస్తాడు, మా అన్న ప్రాణాలు తీసేస్తాడని, డీసీపీ సార్కి మీరే ఏదోటి చెప్పాలని, మేము పేదోళ్ళం, మమ్మల్ని మీరే కాపాడాలని అష్టలక్ష్మి ఏడుస్తుంది. ఇక అప్పుడు స్వర ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి, ఝాన్సీ కూతుర్ని నేను పట్టించుకోకపోతే నువ్వు పెంచి ఎంత పెద్దదాన్ని చేశావో అని అనుకుంటూ ఉంటుంది. నువ్వు బాధల్లో ఉండి కూడా బాధ్యతల్ని మోసావురా. సవతి కూతురు అని నేననుకుంటే నీ సొంత చెల్లని నువ్వు అనుకున్నావని శివని తలుచుకుని ఎమోషనల్ అవుతుంది. నువ్వు చాలా గొప్పోడివని స్వర మనసులో అనుకుంటుంది. నేను బాధ్యత మర్చిపోయినా నువ్వు మర్చిపోలేదు అనుకుంటుంది స్వర తన మనసులో. ఇక అష్టలక్ష్మి, కావాలంటే మీ ఇంట్లో రోజు పాచి పని చేస్తాను, బట్టలు ఉతుకుతా, అంట్లు తోముతా, నాకు జీతం కూడా అక్కర్లేదు, మా అన్నయ్యని కాపాడండి అని అడుగుతుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు అష్టలక్ష్మి, నువ్వేం మాట్లాడొద్దు అని స్వర అంటుంది. డీసీపీ ఎవరి మాట వినడంట, మీ ఒక్కరి మాటే వింటారంట కదా, మమ్మల్ని ఏమీ చెయ్యొద్దని మీరే చెప్పండి మేడం అంటుంది. నువ్వేడవద్దు, నన్ను మేడం అని కూడా అనొద్దు, పెద్దమ్మ అని పిల్లని స్వర అంటుంది. పెద్దమ్మ అనాలా అని అష్టలక్ష్మి అంటుంది. అవును, పెద్దమ్మ అని పిలు, నువ్వేం భయపడకు, నీకు పెద్దమ్మ ఉంది అని స్వర అంటుంది. మిమ్మల్ని అందరినీ నేను చూసుకుంటాను, నిన్నింట్లో దిగబడతానని స్వర అంటే, నేను వెళ్తాను మేడం అని ఇంక అష్టలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మేడం అనొద్దన్నానుగా, పెద్దమ్మ అని పిలు, సరే డ్రాప్ చేస్తానన్నా వినకుండా ఇక అష్టలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరో సీన్లో గంగాధర్, జానకి ఇద్దరు ఉన్న ప్లేస్కి సందీప్ వెళ్తాడు. తాళం వేసి ఉన్న డోర్ని కాలుతో తన్ని లోపలికి వెళ్ళిపోతాడు. ఇక జానకి బాత్రూంలో దాక్కుంటుంది. జానకిని ఎక్కడ దాచావు అని అడుగుతాడు. అదేంటి జానకి కనిపించట్లేదా, నీ దగ్గర లేదా అని గంగాధర్ అంటే, నటనలు బాగానే నేర్చారు, ఎక్కడ ఉందో చెప్తారా లేదా అని రూమ్ అంతా వెతుకుతాడు. చివరికి బాత్రూంలో కూడా వెతుకుతాడు. బాత్రూమ్ డోర్ వెనకాలే జానకి దాక్కుంటుంది. బాత్రూమ్ లోపలికి వెళ్ళి చూద్దామని లోపలికి సందీప్ వెళ్ళబోతూ ఉంటే గంగాధర్ ఆపేస్తాడు. నాకు మందు తాగాలి, నాకు టైం అయిపోతుంది, మిస్ చేయకు అని అంటాడు. అయితే సందీప్ మాత్రం అక్కడి నుంచి కదలడు. రేపటి ఎపిసోడ్లో సందీప్ జానకి గురించి తెలుసుకోగలడా, అక్కడి నుంచి వెళ్ళిపోతాడా? రేపటి ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ మాకు అందించండి. థ్యాంక్ యూ.